మనము రోజు ఎన్ని కొత్త రకాల వంటలు ట్రై చేసినా, ఎన్ని కొత్త కొత్త వంటలు టేస్ట్ చేసినా ఎప్పుడూ తనివి తీరదు. ఇంకా కొత్త వంటలు ట్రై చేయాలనిపిస్తుంది, అలాగే కొత్త కొత్త రుచులు టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఇది మానవ సహజం, అది వంట ప్రత్యేకత. మరి అలాంటి కొత్త కొత్త రెసిపీస్ మీరు ఇక్కడికి వచ్చి అందరికీ పరిచయం చేయాలనుకుంటే మరి ఆరండో వంటలు చేద్దామే సరైన వేదిక. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇక్కడికి వచ్చేయండి. మీ సిగ్నేచర్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయండి. అయితే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఇమ్మీడియట్ గా ఈ నంబర్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు ఆరండో వంటలు చేద్దాం. శిరీష గారు వచ్చారు చింతల నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ శిరీష గారు. హాయ్ మేడం. మరి ఆరండో వంటలు చేద్దాంకి వెల్కమ్. థాంక్యూ. హౌ ఆర్ యు అండి? ఫైన్ మేడం. శిరీష గారు మీరు చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం. సో ఎన్ని ఇయర్స్ అయిందండి మ్యారేజ్? 2 years కంప్లీట్ అయిపోయింది. అవునా? సో మీ హస్బెండ్ గురించి చెప్పండి. మా హస్బెండ్ వచ్చేసి మేడం ఇది ప్లాంట్స్ మెడిసిన్ చేస్తారు మేడం. ప్లాంట్స్ కి మెడిసిన్ చేస్తారు కదా, చేస్తారు. ఓకే. సో ఎక్కడ జాబ్ చేస్తున్నారు ఇప్పుడు? హస్బెండ్ మేడం. హస్బెండ్ అంటే నార్మల్ గా నర్సరీ టైప్ మేడం. నర్సరీలో మెడిసినింగ్ చేస్తారు కదా, ప్లాంట్స్ వచ్చి అలా చేస్తారు. ఓకే ఓకే కూల్. సో ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు మాకు ఇప్పుడు? ధనియా ఫిష్ కర్రీ మేడం. ధనియా చేపల కూర అయితే. యా. సరే, ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్పండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చేప ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, ఆయిల్, చింతపండు గుజ్జు, కారం. ఓకే, సో స్టార్ట్ చేద్దామా మరి? ఓకే మేడం. ఏం చేయాలండి ఫస్ట్? ఫస్ట్ వచ్చేసి ఫిష్ మ్యాగ్నేట్ చేసుకుందాం. ముందుగా వచ్చేసి చేప ముక్కలు వేసుకోవాలి మేడం. చిటికెడు పసుపు, ఉప్పు తగినంత వేసుకోవాలి మేడం. మళ్ళీ కర్రీలో వేసుకోవచ్చు. ఓకే. అల్లం పేస్ట్ కొద్దిగా, కారం, సో ఇవన్నీ వేసి మనం బాగా కలిపి మ్యారినేట్ చేయాలి. అవును, ఇంతకీ వంటలు ఎప్పుడు నేర్చుకున్నారండి మీరు శిరీష గారు? మ్యారేజ్ అవ్వక ముందు నుంచి నేర్చుకున్నాను. అప్పుడే వచ్చు మేడం. సో ఏ వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాను. అవునా? సో ఎక్కువ వెజ్ ట్రై చేస్తూ ఉంటారా, నాన్ వెజ్? రెండు ట్రై చేస్తాను మేడం. రెండు ఇష్టం. మీకేమి ఇష్టం, మీ హస్బెండ్ కి ఏమి ఇష్టం, ఎలాంటి వంటలు? మా హస్బెండ్ కి అయితే నాన్ వెజ్ ఇష్టం మేడం ఎక్కువ. నాకంటే రెండు ఇష్టం. స్వీట్స్ ఇష్టం మా హస్బెండ్ కి ఎక్కువ. ఓకే. సో వచ్చా మరి స్వీట్స్ చేయడం? వచ్చు మేడం. నెక్స్ట్ ఇంట్లో ఆయిల్ వేసుకోవాలి మేడం. సో మీ హస్బెండ్ ఫేవరెట్ స్వీట్ ఏంటి? డబల్ కా మీఠా మేడం. కొంచెం ఇది మ్యాగ్నేట్ చేసుకొని 10 minutes పక్కన పెట్టుకుందాం మేడం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే. చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మేడం ఆయిల్. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి మేడం. ఓకే. సో చెప్పండి, ఇంకా మీ హాబీస్ ఏంటి? సింగింగ్. సింగింగా? అంటే అంత పర్ఫెక్ట్ ఏం కాదు, Perfect ఏం కాదు. నేర్చుకోవాలి అనేసి ఇష్టం మేడం. ఎవరు దేంట్లో పర్ఫెక్ట్ కాదు. Okay. అందరూ ట్రైన్ అయిన తర్వాత దే బికమ్ గుడ్ ఎట్ సంథింగ్. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయింది మేడం. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్ వేసేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇంట్లో టమాటో పీసెస్ వేయాలి మేడం. గ్రైండ్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. గ్రైండ్ చేసేసుకుంటే నార్మల్గా వేసేస్తున్నాను. లైట్ గా సాల్ట్ వేసుకున్నాం. ఓకే. కొంచెం ఉడకడానికి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం. ఫిష్ వేసుకున్నాం. సో ఫిష్ తో ఏమేమి వెరైటీస్ చేస్తారు ఇంట్లో మీరు? ఫిష్ ఫ్రై చేస్తాను మేడం. ఫిష్ పులుసు చేస్తాము. చేపల పులుసు. ఫిష్ కర్రీ, చేపల పులుసు, చేప టమాటా, చేప మసాలా అలా బా, చేస్తాము. ఇప్పుడు కలుపుకుందాం.
కొంచెం ముక్కలు ఉడకాలి మేడం. అవునా? సో మూత పెట్టాలా లేకపోతే పెట్టాలి మేడం మూత. చేప ముక్కలు ఉడికిపోయి ఉంటాయి మేడం. ఓకే. ఇప్పుడు తీసుకొని ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోనే మేడం కొంచెం జీలకర్ర పొడి, ఓకే, గరం మసాలా, పసుపు, ఇది వచ్చేసి ఎల్లిపాయ పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ కొద్దిగా వేద్దాం. సో దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా మీకు పికిల్స్ అంటే ఇష్టమా? ఏమేమి పచ్చళ్ళు చేస్తూ ఉంటారు ఇంట్లో? టమాటో, మ్యాంగో ఎక్కువ. అవే బాగా టేస్టీ కూడా. అవును. ఇలా అయిపోయాక ఒక 2 minutes, జస్ట్ ఒక 2 minutes నార్మల్గా పెట్టేసి నెక్స్ట్ చింతపండు గుజ్జు ఫస్ట్ ముందే చేసి పెట్టుకున్నాను నేను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని చేసుకుంటే చాలు. నెక్స్ట్ దీన్ని ఒక్కసారి కలుపుకోవాలి మళ్ళీ. చివరిగా ధనియా పౌడర్ వేసి, మెయిన్గా మనం చేసేది ధనియా ఫిష్ కదా, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొత్తిమీర కట్ చేసిన దానికంటే మనం చేతితో ఇట్లా విరుచుకొని వేసిన టేస్ట్ బాగుంటుంది మేడం. అవును, అందరు క్లీన్ చేస్తారు. టేస్ట్ ఫ్లేవర్ డైరెక్ట్ కదా, ఫ్లేవర్ బాగుంటది కొంచెం అప్పుడు ఫ్రెష్ గా. అయితే నేను కూడా ఇలానే వేస్తాను, టైం వేస్ట్ చేసుకొని ఇప్పటి నుంచి కట్ చేసి. టైం వేస్ట్ అని కాదు, ఫ్లేవర్ బాగుంటది అలా. అదే టైం సేవ్ అవుతుంది, టేస్ట్ బాగుంటది. కరెక్ట్. నెక్స్ట్ దీన్ని మనం కొంచెం కలిపేసుకుందాం. ఇది పెట్టుకుందాం. ఓకే. చివరిగా కొంచెం వాటర్ వేసుకుని దింపేస్తే అయిపోతుంది. అయిపోయి ఉంటుంది మేడం, తీద్దాం. చాలా చక్కగా ఉడికిపోయింది మేడం. ఇప్పుడు కొంచెం ఎక్కువ కలుపుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు ఉడికింది కదా, విరిగిపోతాయి అన్నమాట ముక్కలు. జస్ట్ ఇలా మనము ఉల్టా తిప్పేసుకుంటే సరిపోతుంది, ఫ్లిప్ చేసేస్తే సరిపోతుంది. దీంట్లోనే ఇప్పుడు ఇందాక మనం ఉప్పు కారం వేసుకోలేదు కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తగినంత మనం ఎంత దాన్ని చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కారం కూడా తగినంత. ఇది కలుపుకొని వాటర్ కొంచెం పోసుకోవాలి. ఓకే. వాటర్ కొన్ని చాలు, జస్ట్ గ్రేవీ కోసం. సో మొత్తం నాన్ వెజ్ లో ఉన్న వెరైటీస్ అన్నిట్లో మీకు జనరల్ గా పర్సనల్ ఫేవరెట్ ఏంటి? నాకు వచ్చేసి గోంగూర చికెన్. ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది ఫేస్ లో, గోంగూర చికెన్ అని చెప్తుంటేనే. చాలా ఇష్టం మేడం, అందుకే. కంప్లీట్ అయిపోయింది, ఇంకా దించేసుకుందాం. ఫిష్ కర్రీ రెడీ. ఓకే, చూస్తున్నారు కదండి, ధనియా ఫిష్ ఇస్ రెడీ. మరి ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాను, బట్ ఒకసారి మీరైతే తయారీ విధానాన్ని చూడండి. ధనియా ఫిష్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నూనె. ధనియా ఫిష్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చేప ముక్కలు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఇంకో పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, అందులో చేప ముక్కలు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, పసుపు, పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం, ధనియా పొడి ఇవన్నీ వేసి బాగా కలిపి ఉడికించి చివరిగా డిష్ అవుట్ చేసే ముందు కాసింత వాటర్ యాడ్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ధనియా ఫిష్ రెడీ. సో ధనియా చేపల కూర ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నానండి. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగుంది. ఓకే. సో నెక్స్ట్ మీరు పట్టిన చేప రెసిపీ ఏంటి? చికెన్ లబాబ్దార్ మేడం.
నెక్స్ట్ రెసిపీ చికెన్ లబాబ్దార్. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. చికెన్, జీడిపప్పు, టమాటో ముక్కలు, బగారా దినుసులు, కారం, నూనె, పెరుగు, క్రీమ్. ఫుడ్ క్రీమ్ సపరేట్గా దొరుకుతుంది, అది తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం పేస్ట్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలండి ఫస్ట్? ఫస్ట్ చికెన్ మ్యారినేట్. ఓకే, ముందుగా చికెన్ వేసుకోవాలి మేడం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కారం. కారం మళ్ళీ కర్రీలో వేసుకోవచ్చు మనము. ఫస్ట్ తగినంత మ్యారినేట్ చేసుకోవడానికి కదా, తగినంత వేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా, వీటిని మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లోనే పెరుగు వేసుకోవాలి మేడం. పెరుగు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. పెరుగు వేసుకుని టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో మీ హస్బెండ్ ఫేవరెట్ చికెన్ వెరైటీ ఏంటి? చికెన్ పకోడీ, చికెన్ బిర్యానీ, అలా గోంగూర చికెన్, ఇవన్నీ దీంట్లో కూడా గోంగూర. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ మనము టమాటో ముక్కల్ని పేస్ట్ చేసుకుంటాం. కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. కంప్లీట్గా పేస్ట్ అయిపోవాలి. ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు మేడం. ఓకే, దీంట్లో ఇదే జార్లో జీడిపప్పు, అల్లం వెల్లుల్లి ముక్కలు, ఓకే, కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, వీటిని కూడా పేస్ట్ చేసేస్తాం. ఓకే, కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం ఎదగకపోతే దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఈ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా వచ్చేసి స్టవ్ ఆన్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. నెక్స్ట్ ఆయిల్ ఫస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బగారా దినుసులు వేసుకోవాలి. ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, అరటి మొగ్గ, ఇవన్నీ వేసుకో. కొంచెం హీట్ అవ్వగానే మనకు ఫ్లేవర్ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇంకా మీ డైలీ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది? మార్నింగ్ లేసారు, ఇంట్లో వర్క్ ఉంటుంది. ఇంట్లో వర్క్ చేశాక హస్బెండ్ బయటికి వెళ్తే లంచ్ అవన్నీ అన్ని ప్రిపేర్ చేయాలి. హీట్ అయిపోయింది మేడం. నెక్స్ట్ ఆనియన్ ముక్కలు వేసేసుకో. ఓకే, పచ్చిమిర్చి, ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా మేడం, టమాటో పేస్ట్. ఈ టమాటో పేస్ట్ వేసుకోవాలి. మిక్స్.
కొంచెం హీట్ అయ్యాక మేడం దీంట్లో వచ్చేసి ధనియా పౌడర్, ఓకే, గరం మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్, ఓకే, పసుపు తగినంత చిటికెడు వేసుకోవాలి. పసుపు వేసుకోవచ్చు, ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్న దాంట్లో వేసుకుంటాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని ఒక 2 minutes నెక్స్ట్ మనం పేస్ట్ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం మేడం. ఈ పేస్ట్ వేసేసాం. పెళ్ళైన తర్వాత అత్త వాళ్ళ ఇంట్లో బాగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏది? క్రిస్మస్. ఓ, సో క్రిస్మస్ వచ్చిందంటే ఐ థింక్ ఇంకా ఫుల్ చాలా స్వీట్స్, డెజర్ట్స్, డోనట్స్, కేక్స్. మీరు కూడా డెజర్ట్ లవరా కాదా? చాలా 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 ఇష్టం. ఎవ్రీ సండే వెళ్తారా చర్చ్ కి? మేడం వెళ్తాం, కంపల్సరీ వెళ్తాం. కొంచెం మీద బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. నెక్స్ట్ ఉప్పు కారం వేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి చివరి కలుపుకుందాం. ఓకే, ఒక 2 minutes అట్లా ఉడికిద్దామా? ఉడికిద్దాం మేడం. మూత పెడదాం. కంప్లీట్ అయిపోయింది మేడం. ఓకే, ఉడికిపోయింది చక్కగా. ఇంట్లో లైట్గా వాటర్ వేసి, అవునా, ముందుగా పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకోవాలి, మ్యాగ్నేట్ చేసిన దాంట్లో వేసుకోవాలి, లాస్ట్ కూడా వేసుకోవాలి. లైట్గా వాటర్ వేసుకోవాలి. సో ఇంకా మరి క్రిస్మస్ వస్తే స్పెషల్స్ ఏంటి? డెజర్ట్స్ అయితే పక్కా చేస్తారండి. సో బిర్యానీ ఫస్ట్ ఉండాలా అన్నిటికన్నా? అంటే నాకు హాట్ ఎక్కువ ఇష్టం, అలా బిర్యానీ కంపల్సరీ వేసాను. స్వీట్ కూడా వేసాను, డబల్ కా మిఠా కూడా వేసాను, గులాబ్ జామున్. ఓపిక ఎక్కువ ఉండాలి కదండి స్వీట్స్ చేయాలంటే. కంపల్సరీగా అంటే మార్నింగ్ లేసి చర్చికి వెళ్ళిపోయి ఇంకా తర్వాత వచ్చాక చేసుకుంటాను. నెక్స్ట్ లాస్ట్ క్రీమ్ వేసుకుందాం. ఓకే, క్రీమ్ వేసుకుని ఒకసారి కలిపి. ఓకే, కంప్లీట్ అయిపోయింది మేడం. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇంకా దించేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఒక 2 minutes అలా పీసెస్ లోపల కొంచెం ముగ్గడానికి పెట్టి నెక్స్ట్ సర్వ్ చేసేసుకుందాం. ఓకే, రెడీ మేడం. ఓకే, సో చికెన్ లబాబ్దార్ రెడీగా ఉంది వేడిగా. ఎలా ఉందని టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. చికెన్ లబాబ్దార్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: చికెన్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బగారా దినుసులు, పెరుగు, క్రీమ్, కారం, పసుపు, నూనె, జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు. చికెన్ లబాబ్దార్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి కలిపి
తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో టొమాటో ముక్కలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత జీడిపప్పు, అల్లం ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక బగారా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో పేస్ట్, ధనియా పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టించిన జీడిపప్పు మిశ్రమం, అలాగే చివరిగా మ్యారినేట్ చేసుకున్న చికెన్, ఉప్పు, కారం ఇవన్నీ వేసి బాగా కలిపి డిష్ అవుట్ చేసే టైంలో క్రీమ్ యాడ్ చేయాలి. అంతే, చికెన్ లబాబ్దార్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి చికెన్ లబాబ్దార్ ని. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. ధనియా చేపల పులుసు ఎంత టేస్టీగా చేశారో ఇది కూడా అంతే టేస్టీగా చేశారు. మీరు చేసిన 2 డిషెస్ చాలా చాలా యమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మరి ఆరండి వంటలు చేద్దాం తరఫు నుంచి వీఆర్ గివింగ్ యూ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మీరు చెప్పండి, హౌ యూ ఫీలింగ్? ఎగ్జామ్ చాలా హ్యాపీగా ఉంది మేడం నాకు. అవును, ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఇట్ వాస్ రియలీ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. శిరీష గారు ఇవాళ ఎపిసోడ్ లో మనకు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. ఇమ్మీడియట్ గా ఈ రెసిపీస్ ని ట్రై చేయండి, అందరితోనూ షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బాయ్.